నిహిలిస్ట్ ఉగ్రవాదులు అంటారు. 10 రోజుల కిందట హత్య చేసినటువంటి కుర్రాడు 20 ఇయర్స్ ఓల్డ్ గ్రాడ్యుయేట్ మెడలిస్ట్. వీడికి ఫ్రీ ఎడ్యుకేషన్ నిమిత్తం అమెరికా ప్రభుత్వము నువ్వు ఎంతవరకు చదువుకుంటావో అంతవరకు చదువుకో అని స్కాలర్షిప్లు కూడా ఇచ్చింది. గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఎవడకు కావాలి? పెంపకం సరిగ్గా లేదు. అందగాడు లూసిఫర్ లాగా ఎవడకు కావాలి? చదువు హైలీ టాలెంటెడ్ ఎవడకు కావాలి? డబ్బు ఎవడకు కావాలి? వీడిని రేపో మాపో ఉరి తీసేస్తారు. దొరకకుండా పారిపోయాడు, కానీ ఉరి తీసేస్తారు. చంపేసి ఒక ట్వీట్ ఇచ్చాడు ఈ ఎక్స్లోనో దేంట్లోనో. హాయ్ గైస్, ఐ హ్యావ్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ ఆల్. మీ అందరికీ ఒక దుర్వార్త. స్నేహితులకు పెడుతున్నాడు. ఇట్ వాజ్ మీ ఎట్ UVU యూనివర్సిటీ, అట్టావా యూనివర్సిటీ, అమెరికాలో. ఎస్టర్డే, నిన్న మన యూనివర్సిటీ క్యాంపస్లో ఒకరిని చంపేశాను. సారీ ఫర్ ఆల్ దిస్. ఏం సారీ? చంపేసి సారీ ఏంటి? సో బివేర్ ఆఫ్ దిస్ నిహిలిస్ట్ టెర్రరిస్ట్. మీరందరినీ నమ్మేయకూడదు. ఎవడు ఎలాంటోడో తెలియదు. సడన్గా వాడు మారిపోయాడంటే వాడు నిహిలిస్ట్ అనమాట. అంటే వాడు దేన్ని నమ్మడు, ఏ సత్యాన్ని కూడా నమ్మడు. సో 10 రోజుల కిందట చార్లీ క్రిక్ని చంపినటువంటి కుర్రోడు 20 ఏళ్ళు గ్రాడ్యుయేట్ అనమాట. ఈ విధంగా క్రిస్టియన్సే. రాబిన్సన్ అంటే క్రిస్టియనే కదా. ఈ విధంగా తుపాకీలతోనే ఏది సాధించరు. తుపాకీతోనే సర్వనాశనం చేసేద్దాం. మీకు కొంతకాలం కిందటే చూపించాను. ఈ విధమైనటువంటి దిస్ ఈజ్ నాట్ క్రిస్టియానిటీ. సో ప్రొవర్బ్స్ 4:14-16 అంటాడు, భక్తిహీనుల మార్గము చేరకము, త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము. ఇంకో 10 రోజుల్లో మా గ్రాండ్ సన్ ఎట్లే వెళ్ళిపోతున్నాడు. దుష్టుల మార్గమును నడవకో, దానిలో ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. నీకు ఆటోమేటిక్గా నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళకుండా దాని నుంచి తొలగిపోము. ఎప్పుడు కూడా భక్తిహీనుల దగ్గరికి వెళ్ళకూడదు, జోలికే వెళ్ళకూడదు. 2 తిమోతి 2:22 ఏమంటాడంటే, యవనేచ్ఛల నుండి పారిపోము, రన్ అవే ఫ్రమ్ ఆల్ ది ఈవిల్ డిజైర్స్ ఆఫ్ యూత్. పవిత్ర హృదయ. ఇది కష్టమే, కానీ యు మస్ట్ ట్రై. క్రిస్టియానిటీ అంటే చివరకు ట్రై. పవిత్ర హృదయ ప్రభువుకు ప్రార్థన చేయవారితో నువ్వు ఫెలోషిప్ చెయ్యి. ఎవడైనా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాత్రమే కలువు. సో యూరోప్ అంతా కూడా చెడిపోయింది. చూడండి ఒకసారి. అలా అమ్మాయిల అబ్బాయిలో చూడండి. ప్రైజ్ ద లార్డ్, దేవునికి వందనాలు, యేసే దేవుడు అని చెప్తున్నాడు ఒకడు. అంటే దానికి బ్యాక్ ఉందని బ్యాక్తో తోసేస్తుంది అనమాట. సో ఇలాగ రకరకాలుగా భారతదేశంలో కూడా అంతే. ఉత్తరప్రదేశ్లో చాలా దారుణంగా ఉంది క్రిస్టియన్స్ పరిస్థితి. నిహిలిజం. సో నిహిలిజం ఈజ్ వెరీ వెరీ డేంజరస్. పూర్వం నుంచే ఉంది. ఇప్పుడు మాత్రం అది యువకులు ఎక్కువగా ఉంటుంది. కొంత స్వయం నీతి ఉండాలి. ప్రకటన గ్రంథంలో 7 శ్రమల్లో భూజనులందరూ సాతాను వెంట వెళ్ళిపోయారట. మొత్తం అంతా నో బడీ స్టాండింగ్ టు జీసస్. నీకు ఇవ్వబడిన కాలము నీటి బిందువు కంటే చాలా తక్కువ సమయము, చుక్కల సమయము. 70 లేక 80. నువ్వేదేదో సాధించేద్దామని ప్రయత్నం చేయకు. వీ విల్ గెట్ ఓన్లీ ఫ్యూ స్పెక్స్ ఆఫ్ టైం. నీటి బిందువులు ఎంతకాలమైతే జీవిస్తాయో అంతకాలమే దేవుని దృష్టిలోనూ బ్రతుకుతావు. అది దేవుని కొరకు ఉపయోగించుకో, సద్వినియోగం చేసుకో. ర్యాట్ రేస్ లాగా పరిగెత్తుకో. ఈ ఎలుకల పోటీ అంటే ఆహారం కోసం ఎలుకలు పరిగెడుతున్నప్పుడు మనం చూస్తే ఆహారాన్ని అందుకునే లోపునే అనేకమైన ఎలుకలు ఆహారాన్ని పడగొట్టేస్తాయి.
సో పీపుల్ ఆర్ లైక్ దిస్ నవేడేస్. డాలర్లు అంటారు, డబ్బు అంటారు, పరిగెడతారు, ఆరోగ్యాలు చెడిపోతాయి, హార్ట్ అటాక్లు వస్తాయి, మధ్యలో పోతారు. పరిపూర్ణమైనటువంటి బైబిల్ లేచి కూడా జీవించరు వాళ్ళు. అది అవసరమా విశ్వాసులకు? సో రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన జ్ఞానానికి నీ జ్ఞానానికి నువ్వెంత? యు ఆర్ డస్ట్. హౌ రిచెస్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్ వెన్ కంపేర్ టు యువర్ విజ్డమ్. సో ఒకడు లోకమంతా సంపాదించేసుకుని నెపోలియన్ లాగా, అలెగ్జాండర్ లాగా ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి ఉపయోగం? వాళ్ళు అలెగ్జాండర్ ది గ్రేట్, నెపోలియన్ రాజ్యాలే సంపాదించుకున్నారు, గోల్డ్. కానీ ఉపయోగం ఏముంది? ప్రాణం పోయింది, నరకంలో ఉండేటువంటి పరిస్థితి. సో ఏది నిజమో, ఏది సత్యమైనది ప్రజలకి మనం చెప్పాలి, యువతరానికి మనము గట్టిగా చెప్పాలి. మీ పిల్లల్ని క్రైస్తవ క్రమశిక్షణలో మీరు పెంచాలి చిన్నప్పటి నుంచే, లేదు చర్చికైనా తీసుకురావాలి. ఆ విధముగా క్రైస్తవ పునాది పైన నిర్మించిన వాడు వరద వచ్చెను, గాలి వచ్చెను అన్న విధముగా అది ఎప్పుడు కూడా పడిపోదు. నేను ఎప్పుడు 2 ప్లాంట్స్ గురించి చెబుతూ ఉంటాను. చింత చెట్లు, ములగ చెట్లు. వర్షం రాగానే ములగ చెట్లు నరకక్కలాగా అయ్యే పడిపోతాయి. అదే చింత చెట్లు అనుకోండి, వేరు లోపలికంటూ ఉండడం వల్ల అవి పడిపోవు. ఎంత గాలి దుమారం వచ్చినా. మన బిడ్డలు కూడా అంత పునాది పైన నిర్మింపబడి ఉంటే వరద వచ్చింది, వాన వచ్చింది, అయినా అవి పడిపోలేదు అన్న విధంగా ఉంటాయి. మరి ప్రిన్స్ బాబుకి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేసుకుంటూ, ఈ వాక్యాలను మనసులో ఉంచుకుంటూ, నీవు చర్చ్ ఆఫ్ గాడ్ రాజమండ్రిలో ఏ పునాది మీద అయితే నిర్మించబడ్డావో ఆ పునాదిని దాటి వెళ్లకుండా దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించాలని రెగ్యులర్ మెసేజ్తో పాటు నీకు కూడా చిన్న మెసేజ్ని ఇస్తూ నేను యొక్క మెసేజ్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేకమైన కానుకలు ఇచ్చేవారి దయతో ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కానుకలకు సమయం.